వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనటి వీడియోలో మీకు ఐస్ క్రీమ్ అన్బాక్సింగ్ వీడియో చూపించాను కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. అయితే ఈరోజు వచ్చేసి కేక్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాము. అసలు ఎలా వచ్చిందో లేదో, నిజంగా ఆ పిక్చర్లో ఉన్నట్టే వచ్చిందా లేదా, లేదంటే ఏమైనా డ్యామేజ్ వచ్చిందో లేదో కూడా చూసేద్దాం. అయితే నేను ఆర్డర్ చేసింది ఐస్ క్రీమ్ చాక్లెట్ కేక్ అండి. అదే పంపించారా లేదంటే వేరేది ఏమన్నా పంపించారా అని కూడా చూద్దాం. నిజం చెప్తున్నా, టేస్ట్ అయితే చాలా బాగుంది. కేక్ది కూడా, కేక్ అయితే ఎటువంటి డ్యామేజ్ లేకుండా బాగానే వచ్చిందండి. అయితే ఈ కేక్ అనేది మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కట్ చేసి 15 మినిట్స్ ముందు బయట పెట్టుకుంటే కొంచెం కూలింగ్ తగ్గి కేక్ అనేది కూడా సాఫ్ట్గా ఉండిద్ది. ఈ కేక్ నాకు వచ్చేసి 306 రూపీస్ పడింది. చాలా వర్త్ అనే చెప్పచ్చు. బయట చాలా కాస్ట్ ఎక్కువ కూడా ఉంది. కేక్ కటింగ్ వీడియో పెడదామంటే మిస్ అయిపోయింది నా దగ్గర, అందుకే వీడియో పెట్టడానికి కూడా లేట్ అయిపోయింది. నిజంగా రివ్యూ ఇస్తున్నాను. ఈ కేక్కి నేనైతే 100కి 100 మార్క్స్ ఇస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీలో ఎవరైనా ఇప్పటివరకు ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ కేక్ ట్రై చేయబోతే ఒక్కసారి ట్రై చేయండి. ఇది చెప్తున్నా, దీని కాస్ట్ నాకు 306 రూపీస్ పడింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ బ్లాగ్లో మీకు కోల్డ్ కాఫీ రివ్యూ ఇచ్చేస్తాను. అంతేనండి వీడియో. బాయ్ బాయ్.